బాగున్నారండి. కోనసీమ అనూష్ కిచెన్. చాలామంది పిల్లలు కానీ పెద్దవాళ్ళైనా సరే కొంతమంది పప్పు అంటే అస్సలు ఇష్టపడరండి. బఠానీలు పప్పు అయినా కందిపప్పు అయినా కందులైనా ఏదైనా బాగా విటమిన్స్ ఎక్కువ ఉంటాయి కదా. కందిపప్పు, పెసరపప్పు, బఠానీ, శనగలు అన్నీ కూడాను. అందుకని ఈరోజు గ్రీన్ బఠానీలు తీసుకున్నానండి. ఆకుపచ్చ బఠానీలు తీసుకుని వంకాయలు తీసుకుని మసాలా కూర వండుతున్నానండి. ఉల్లిపాయలు కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఉల్లిపాయల ముక్కలు పచ్చిమిరపకాయలు బాగా వేగిపోవాలండి. వంకాయలు కూడా ఇంకా అసలు మెత్తగా ఇలా చెయ్యితో ఇలా పట్టుకుంటే స్పూన్తో ఇలా కదిపితే మగ్గిపోవాలన్నమాట. అంత బాగా నూనెలో మగ్గిపోతేనే కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. అప్పుడు పసుపు, ఉప్పు, కారం వేసేసుకున్నాను. ఇదిగోండి ఉల్లిపాయలు ఎప్పుడు ముందుగానే ఉల్లిపాయలు వేసుకుంటాను. ఇదిగోండి బఠానీ వేసేసుకుని కొంచెం లైట్గా వాటర్ కూడా అస్సలు ఎక్కువ వేయకూడదండి. దగ్గరగా అలా ఉడికిపోతుంది. మసాలా, ధనియాల పౌడరు, జీలకర్ర, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటే చాలా చాలా సూపర్గా ఉంటుందండి మసాలా కూర అండి. వంకాయ బఠానీ, గ్రీన్ బఠానీ వంకాయ కర్రీ చూడండి ఎంత బాగుందో. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.